ఒక్క దెబ్బకి రెండు పిట్టలు. రేవంత్ రెడ్డి రాజకీయం అది. భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. బీఆర్ఎస్కి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం. రాజకీయ ఎత్తుగడల్లో చాణుక్యుడైపోయాడు రేవంత్ రెడ్డి. బీసీలకు 42% రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం పాస్ చేశారు. భారతీయ జనతా పార్టీ కూడా దానికి మద్దతు ఇచ్చింది. కానీ రాజ్యాంగం ప్రకారం సాధ్యమా? అసలు భారతదేశంలో సాధ్యమా? సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా సాధ్యం కాదు. ఈ 42కి కేంద్రం అనుమతి ఇవ్వాలని కేంద్రానికి చెప్తాడు. కేంద్రం ఆ న్యాయశాఖకి పంపిస్తుంది. న్యాయశాఖ అది కుదరదని చెప్తుంది. అది రిజెక్ట్ చేస్తే అది చూస్తారా, బీజేపీ రిజెక్ట్ చేసింది. అలాగని న్యాయశాఖ పంపించి ఆ ఒపీనియన్ తీసుకోకపోతే అదిగో మోడీనే ఆపాడు, బీజేపీనే ఆపుతోంది, మేమైతే పేదలకు ఇద్దాం, బీసీలకు ఇద్దాం అనుకున్నాం అని చెప్తారు. ఈలోపు ఎవరో కోర్టుకు పోయారంటే ఎన్నికలు కూడా జరగవు. బీసీ రిజర్వేషన్స్కి సంబంధించి 42% అసెంబ్లీ తీర్మానం చేసింది కాబట్టి 42% రిజర్వేషన్ అంటే రాజ్యాంగ విరుద్ధం ఎవరైనా కోర్టుకు వెళ్ళారనుకోండి, దెన్ కోర్టులో ఆగిపోతుంది. ఓవరాల్గా అతిపెద్దదైనటువంటి సంక్షోభం సృష్టి అన్నటువంటిది ఇక్కడ నడుస్తోంది. ఇది మరి సాధ్యమా అసాధ్యమా అన్నటువంటిది రాబోయే రోజుల్లో తేలాల్సింది ఏమీ లేదు. ఇందులో అసాధ్యం. దీన్ని అడ్డు పెట్టుకుని స్థానిక ఎన్నికలు ఆగిపోతాయి. తద్వారా తనకిప్పుడు మన ఎమ్మెల్సీ ఎలక్షన్ల టెస్ట్లో ఫెయిల్ అయ్యాడు రేవంత్. ఇప్పుడు అసలు పరీక్ష లేకుండా ఉండటానికి ఎదురెత్తేసాడు అనమాట. అదే ఇప్పుడు నడుపుతున్నటువంటి. ఒక్క దెబ్బకి ఓ పక్కన ఎలక్షన్స్ జరగవు, అదే సందర్భంలో బీజేపీ బీఆర్ఎస్ నిరకాటంలో పెట్టి 42% రిజర్వేషన్ తెచ్చిన మొనగాడిగా అదే సందర్భంలో అది అమలు చేయని అసమర్థుల కింద వాళ్ళిద్దరిని చూపించే ప్రయత్నం చేస్తారు.